ఆపరేషన్ సింధూర్ సంబంధించి భారత ప్రభుత్వం ఆల్ పార్టీ మీట్లో బ్రీఫింగ్ ఇచ్చింది. 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు డిఫెన్స్ మినిస్టర్ ఆల్ పార్టీ బ్రీఫింగ్లో చెప్పారు. ఈ మొత్తం స్ట్రైక్స్ ఏదైతే ప్రిసిషన్ స్ట్రైక్స్ భారతదేశం చేసిందో అది 25 నిమిషాలు జరిగిందంట. దానిలో స్కాల్ప్ మిసైల్ మరియు హ్యామర్ బాంబు వాడారంట. మొత్తం 9 టార్గెట్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లో మొత్తం 9 టార్గెట్స్ చాలా ప్రిసైజ్గా అటాక్ చేశారంట. దాదాపు 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఏదైతే ఏప్రిల్ 22 పెహల్గామ్ అటాక్స్ ఉన్నాయో దానికి రెస్పాన్స్గా భారతదేశం పనిచేసిందని భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఆల్ పార్టీ మీట్లో చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్ గోయింగ్ ఆపరేషన్ అని చెప్పి ఒకవేళ కనుక పాకిస్తాన్ రివెంజ్ కానీ రిటాలియేషన్ కానీ పాల్పడితే భారతదేశం తిరిగి సమాధానం చెప్పిద్దని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరు పార్టీస్ ఇండియాలో ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తే అది మేము విన్నాం. దాంతోపాటు గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ దాచిపెడితే అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి మేము అడగలేదు. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఈ విషయంలో మేము 100% అన్ని పార్టీస్ సపోర్ట్గా ఉంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకున్నా గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారనమాట. దానికి సంబంధించి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెర్రరిస్ట్ హైడౌట్స్ కానీ అక్కడ డిస్ట్రక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లష్కర్ ఈ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద ఇండియా టార్గెట్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతే, అంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ క్రాస్ బార్డర్ టెర్రరిజంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాతే ఆ హైడౌట్స్ని అటాక్ చేసినట్టు కూడా నిన్న మీడియా బ్రీఫింగ్లో మిలిటరీ ఆఫీసర్స్ చెప్పారనమాట. మనందరూ తెలుసు గత మాసం అంటే ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గామ్లో 26 మందిని పాయింట్ బ్లాంక్లో అంటే వాళ్ళ భార్యలు వాళ్ళ పార్ట్నర్స్ ఎదుర్కొన్నప్పుడు అతి భయంకరంగా అతి కిరాతకంగా టెర్రరిస్టులు చంపేశారని దాన్ని ఖచ్చితంగా మనం చూస్తూ ఊరికే వెళ్ళామన్నమాట. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో క్రాస్ బార్డర్ టెర్రరిజం క్యాంపులు ఎవరైతే నడుపుతున్నారో భారతదేశం ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తా ఉంది. పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు జరిగిందో ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద మొదటగా నాన్ మిలిటరీ రెస్పాన్స్ చాలా చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని హాల్ట్ చేసింది. వాళ్ళ డిప్లొమాట్స్ని కొంతమంది పర్సోనా నాన్ గ్రేటా అని డిక్లేర్ చేసింది. అంతేకాదు పాకిస్తాన్కి మన ఎయిర్ స్పేస్ కూడా మనం ఆపేసాం. ఇలా రకరకాలు చేసాం. ఇష్యూ ఎస్కలేట్ చేస్తూ యూఎన్లో కూడా క్లోజ్ డోర్ మీటింగ్లో పాకిస్తాన్దే తప్పని చెప్పి చాలామందికి అక్కడ అర్థమైంది. ఇంటర్నేషనల్గా డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా తీసుకున్నాం. ఇండియా చాలా చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా 22వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 15 రోజుల పాటు పాకిస్తాన్కి ఎలా నాన్ మిలిటరీగా రెస్పాండ్ అవ్వాలి ఇండియా రెస్పాండ్ అయింది. ఇప్పుడు మిలిటరీ రెస్పాన్స్ కూడా చూపించిందనమాట. కేవలం టెర్రర్ క్యాంప్స్ మీదే ఇండియా అటాక్ చేస్తుంది. కాబట్టి ఇండియా ఎక్కడైతే సర్జికల్గా ప్రిసైజ్గా చేయగలదో వాటిని మాత్రమే ఆ హైడౌట్స్ మాత్రమే ఇండియా కంప్లీట్గా వాటిని తుడిచేసింది. కానీ ఇండియా సివిలియన్స్ని కానీ మిలిటరీని కానీ టచ్ చేయలేదు.